హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో 1 kg మటన్ లివర్తో నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎలాంటి నీచు వాసన లేకుండా పర్ఫెక్ట్ మటన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూడబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ అండ్ హెల్దీ లివర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో చూసేద్దాం. మరి పదండి. నేను 1 kg వరకు మటన్ లివర్ తీసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకోండి, అండ్ పెద్దగా ఉంటే సన్నగా కట్ చేసుకోండి. వీటిని నీట్గా వాటర్ పోసి క్లీన్గా వాష్ చేసేసుకోండి. సో ప్లేట్ తీసుకొని 2 స్పూన్స్ వరకు ధనియాలు తీసుకున్నాను, 5-6 నుంచి లవంగాలు తీసుకున్నాను, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క తీసుకున్నాను, 3 ఇంచెస్ వరకు అల్లం తీసుకున్నాను, 5-6 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. సో ఒకవేళ మీరు సన్నవి చిన్నవి తీసుకుంటే అవి 10 వరకు తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు తీసుకొని వీటిని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని చల్లారిన తర్వాతే మిక్సీలో వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను మిక్సీలో వేసుకుంటున్నాను వీటిని. ఇప్పుడు వెల్లుల్లిపాయలు యాడ్ చేసేసుకుంటున్నాను, అండ్ నేను అల్లంని మొత్తం పీల్ తీసేసి దానిని సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వరకు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. కొబ్బరి పౌడర్ లేకపోతే మీరు కొబ్బరి అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. పేస్ట్ అయిపోయింది. ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాన్ తీసుకొని దాంట్లో 4 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకు అంటే ఈ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి అంటే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, లేదంటే మాడిపోతాయి. సో ఇప్పుడు ముక్కలన్నీ యాడ్ చేసుకొని 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఎందుకు అంటే దాంట్లో వాటర్ అంతా బయటకు వస్తుంది సాల్ట్ వేయడం వల్ల, అండ్ ముక్కలు కూడా త్వరగా ఉడికిపోతాయి. సో ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ అంతా చేయాలి, లేదంటే ముక్క అనేది గట్టి పడిపోతాయి. సాఫ్ట్గా రావాలి అంటే మనం ఈ టిప్ ట్రై చేయాల్సిందే. సో చూడండి, మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది చూడండి. ఈ వాటర్ అంతా ఇలా పైకి వస్తున్నప్పుడు ఒకసారి కలుపుకోండి. గరిట పెట్టి కలుపుకోకండి, నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. అప్పుడు ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి, పర్ఫెక్ట్గా ముక్క ఉంటుంది. సో మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచి తీసేసేయండి. ఆల్మోస్ట్ వాటర్ అంతా వినికిపోతుంది. ఇప్పుడు దీంట్లో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది చూడండి. ఇలా అవుతున్న టైంలో మనం కొద్దిగా పసుపు తీసుకున్నాను నేను. కొంచెం పసుపు వేసుకోండి, అండ్ 1 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. మీరు ఎక్కువగా అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో దాన్ని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. దీని నుంచి కూడా కలుపుకోండి. దీని నుంచి కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి. ఇప్పుడు కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న గుప్పెడంత కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా మనకు ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఈ పద్ధతిలో చేస్తే లివర్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా వంట రాని బ్యాచిలర్స్ కూడా చాలా తక్కువ సమయంలో సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ టిప్స్తో ట్రై చేయండి. పర్ఫెక్ట్గా లివర్ ఫ్రై వస్తుంది, ఇంట్లోనే ఈజీగా చేసేస్తారు. సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.